చిరిగిపోకుండా చక్కగా వచ్చింది. కర్రీలో అయితే మీరు ఎక్కువసేపు కుక్ చేసుకున్నారంటే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక టేస్టీ వెజ్ కర్రీతో మేము ముందుకైతే వచ్చేసాను. సమ్మర్లో ఎక్కువగా మనం వడియాలు పెట్టుకుంటూ ఉంటాం కదా, ఆ వడియాలతో నేను ఇప్పుడు కర్రీ అయితే చేసి చూపిస్తున్నానండి. వడియాల పులుసు అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. తెలియని వారి కోసం ఈ వీడియో అయితే చూపిస్తున్నానండి. తెలిసిన వారు చాలామంది ఉండే ఉండొచ్చు, తెలియని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారి కోసం అయితే ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. నేనైతే ఒక 3 ఆనియన్స్, అలాగే ఒక 3 నుండి 4 వరకు టమాటాలు అయితే తీసుకుంటున్నాను. ఇందులో ఒక 2 ఆనియన్స్ అయితే మిక్సీ కొట్టేసుకుంటానండి. ఈ టమాటాలు ఒక 2 ఆనియన్స్ 2 కలిపి మిక్సీ పెట్టేసుకుంటాను మెత్తగా పేస్ట్ లాగా. ఇలా చేసుకోవడం వల్ల పిల్లలు ఎక్కడ ఏరు పెట్టకుండా చక్కగా తినేస్తారు. అందుకని నేను టమాటాలు పేస్ట్ చేసుకొని వేస్తానండి ఏ పులుసులోనైనా కానీ. ఇంకా ఈ 3 ఉల్లిపాయల్లో ఒక ఉల్లిపాయ మాత్రం నేను పేస్ట్ చేసుకోవట్లేదండి. కొంచెం ముక్కల్లాగా ఉంటే బాగుంటుందని, అక్కడక్కడ తగిలితే బాగుంటుందని 2 ఆనియన్స్ అయితే పేస్ట్ చేసుకుంటున్నాను. ఒక ఆనియన్స్ అయితే స్లైసెస్ లా కట్ చేసుకొని వేసుకుంటున్నాను కర్రీలో. ఇవండి మినపొడియాలు అయితే ఒక 1 కప్ తీసుకున్నాను. ఒక 3 టమాటాలు, అలాగే 3 ఆనియన్స్, అలాగే మిర్చి కూడా తీసుకున్నాను. ఈ మినపొడియాలని మీ టేస్ట్ని బట్టి తీసుకోండి మీరు. నేనైతే ఒక 1 కప్ అయితే ఎక్కువగానే తీసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటాలను ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను. పైన ఉన్న తొడిమిల్ని తీసేసుకొని వేసుకోండి ఇలా మిక్సీ జార్లో. నేనైతే ఏ పులుసు చేసుకున్నా కానీ ఇలాగే వేసుకుంటానండి. టమాటా ముక్కలు గ్రైండ్ చేసుకొని ముక్కలుగా వేసుకుంటే పిల్లలు తీసి పక్కన పెడతారండి. అందుకని నేను ఇలా పేస్ట్ చేసి అయితే వేసుకుంటాను. ఇలా అయితే పిల్లలు తీయడానికి వీలుగా ఉండదు కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, గ్రేవీ కూడా బాగా వస్తుంది ఇలా పేస్ట్ చేసి వేసుకుంటే. ఇలా ఒక 2 ఆనియన్స్ అయితే ఇలా ముక్కలు చేసి అయితే వేసేసుకుంటున్నాను. ఒక ఆనియన్ అయితే పక్కన పెట్టుకున్నానండి, తర్వాత స్లైసెస్లో వేసుకోవచ్చని. ఇప్పుడు ఆ టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కల్ని కోసి పెట్టేసుకున్నాం కదా, మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా. చూసారు కదా, ఎక్కడా కూడా ముక్కలు అనేవి కనబడకుండా ఇలా మెత్తటి పేస్ట్లా అయితే చేసుకోవాలండి. ఇలా అయితే నేను పేస్ట్లా అయితే యాడ్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా, ఏ పులుసు చేసినా కానీ నేను ఇలాగే పేస్ట్లా అయితే రెడీ చేసుకుంటాను. ఇప్పుడు లెమన్ సైజ్ అంతా చింతపండుని తీసుకొని చింతపండుని అయితే నానబెట్టుకుందామండి. నానబెట్టుకుంటే కొంచెం తొందరగా నానిపోతుంది, గుజ్జు కూడా మనకి తొందరగా వస్తుంది కదా. చాలా తక్కువ వేసుకోండి, ఆల్రెడీ మనం టమాటాలు వేసుకున్నాం కాబట్టి పులుపు ఎక్కువ అవుతుంది, అందుకనే కొంచెం అయితే వేసుకోండి. చింతపండుని అయితే ఇలా నానబెట్టుకుంటున్నానండి. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం ఒకసారి అయితే ఫస్ట్ క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకొని ఆ వాటర్ పడేసిన తర్వాత మళ్ళీ మంచి వాటర్ పోసుకొని ఆ చింతపండుని అయితే నానబెట్టి పక్కన పెట్టుకోండి. తొందరగా అయితే మనకి గుజ్జు వచ్చేస్తుంది ఇలా పెట్టుకుంటే. ఈ మినపవడియాలు మేకింగ్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇవే అండి మినపవడియాలు. వీటిని గారెల పిండి ఎలా రుబ్బుకుంటామో అలా రుబ్బుకొని కొంచెం అల్లమును పచ్చిమిర్చి వేసుకొని రుబ్బుకొని ఎండలో పెట్టుకొని ఆరబెట్టుకుంటే మనకి ఇలా అయితే అవుతాయి. వీటిని మినపవడియాలు అంటారు. చూసారు కదా, ఇవైతే నేను ఒక 1 కప్ అయితే తీసుకున్నానండి. మీకు ఇంట్లో ఉన్న వారి క్వాంటిటీని బట్టి తీసుకోండి. నేనైతే ఇలా కొంచెం ఎక్కువ తీసుకొని కొంచెం ఫ్రై చేసి ఎక్కువే పెట్టుకుంటున్నాను, తినడానికి కూడా బాగుంటాయి అని చెప్పి. ఇప్పుడు వీటిని ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. స్టీల్ కడాయిలో వేసుకుంటున్నాను కదా, తొందరగా అయితే నాకు హీట్ వచ్చేస్తుంది, అందుకని నేను వెంటనే అయితే ఇలా వడియాలు అయితే వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. మరీ తెల్లగా కాకుండా కొంచెం బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు ఇలా అయితే వాటిని ఫ్రై చేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. కర్రీలోనే కాకుండా స్నాక్గా కూడా అప్పుడప్పుడు అయితే ఇలా ఫ్రై చేసుకొని తినేయచ్చు ఈవినింగ్ టైంలో. దగ్గరుండి ఫ్రై చేసుకోవాలండి, ఊరికే కలర్ అయితే చేంజ్ అయిపోతాయి. ఇలా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుందండి. ఇలా కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను వీటిలో ఇవి మొత్తం అయితే నేను కర్రీకి యూజ్ చేయట్లేదండి, సగమే యూజ్ చేసుకుంటున్నాను. సగం అయితే స్నాక్స్గా తినడానికి బాగుంటాయని పక్కన పెట్టుకుంటున్నాను.
ఇదిగోండి వీటిని అయితే నేను ఇలా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకొని కొన్ని అయితే నేను కర్రీలో వేసుకున్నాను, కొన్ని అయితే ఇలా ఉంచుకున్నానండి తినడానికి బాగుంటాయని. చూసారు కదా, చాలా క్రిస్పీగా మనకి గారె ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. చాలా బాగుంటాయి ఇలా ఫ్రై చేసుకొని తింటే కూడా. మనకి కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఇలా ఫ్రై చేసుకొని చక్కగా తింటారు స్నాక్స్ లాగా అయితే. ఈ వడియాలు ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి తాలింపు దినుసులు అయితే వేసుకుంటున్నానండి. ఏ పులుసు చేసుకున్నా కానీ తాలింపు దినుసులు వేసుకుంటే ఆ పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వడియాలు ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇప్పుడు తాలింపు దినుసులు వేసుకుంటున్నానండి నేను. మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లి, ఆవాలు, ఎండుమిర్చి, తర్వాత కొంచెం కరివేపాకు, ఇంగువ కూడా ఉంటే మీ దగ్గర వేసుకోండి. నా దగ్గర లేదు, లేదంటే నేను ఖచ్చితంగా అన్ని కర్రీస్లో అయితే ఇంగువ అయితే వేసుకుంటాను. ఇంగువ వేసుకుంటే ఆ టేస్టే చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడు తాలింపు దినుసులు అయితే వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నానండి. ఈ వడియాల కర్రీని రకరకాలుగా అయితే చేసుకుంటారు. కొంతమంది పాలు పోసుకొని ఎగురేసుకుంటారు, కొంతమంది టమాటా వేసుకొని ఇగురులాగా గ్రేవీలాగా చేసుకుంటారండి. ఇలా అయితే కొంతమంది పులుసు పెట్టుకుంటారు, ఇంకా రకరకాలుగా అయితే చేస్తారండి. వీటిలో మనం ఎండు రొయ్యలు కానీ అలాగే ఎండు చేపలు కానీ వేసుకొని వండుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఇవైతే. ఇప్పుడు నేను ఒక ఆనియన్ ఆల్రెడీ పక్కన పెట్టుకున్నానని చెప్పాను కదా, అదైతే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని స్లైసెస్లా అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మనకు అక్కడక్కడ పలుకుల్లా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నానండి కలర్ చేంజ్ అయ్యే వరకు. మనం ఎప్పుడు ఆనియన్స్ వేసుకున్నా కానీ కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అయితే తొందరగా మగ్గిపోతాయండి. ఇది ఒక టిప్పు. తర్వాత ఇప్పుడు టమాటా పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ టమాటా పేస్ట్లోండి వాటర్ అంతా బయటికి రిలీజ్ అయిపోయే వరకు, పైన ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు ఈ టమాటా పేస్ట్ని కుక్ చేసుకోవాలండి. టమాటా పేస్ట్ సరిగ్గా కుక్ చేసుకోకపోతే మనకి పచ్చి వాసనలాగా వస్తుంది కర్రీ అయితే. అందుకనే టమాటా పేస్ట్లో నుండి వాటర్ అంతా బయటికి రిలీజ్ అయ్యే వరకు చక్కగా కుక్ చేసేసుకోండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి కొంచెం సేపు ఒక 5 to 10 minutes అయితే నేను ఆ టమాటా పేస్ట్ని అయితే కుక్ చేసుకుంటున్నాను. ఒక 10 minutes తర్వాత నాకు టమాటా పేస్ట్ అయితే చక్కగా అయితే ఇలా మగ్గిపోయిందండి. చూసారు కదా, వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయింది, కలర్ కూడా చేంజ్ అయింది, పైకి ఆయిల్ కూడా చక్కగా ఫ్లోట్ అవుతుంది కదా. ఈ స్టేజ్లో ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నానండి నేను. చిల్లీ పౌడర్ వేసుకొని కొంచెం సేపు అయితే ఒక 1 to 2 minutes అయితే మిక్స్ చేసేసుకుందాం. చిల్లీ పౌడర్ వేసిన వెంటనే వాటర్ కానీ టమాటా పేస్ట్ కానీ వేయకూడదు. కొంచెం ఇలా వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది మనకి ఆ పేస్ట్కి అయితే చక్కగా పడుతుంది. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 minutes తర్వాత అయితే నేను టమాటా పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా టమాటా పేస్ట్ ఇలా ఒక 2 glasses వరకు వాటర్ అయితే పోసుకొని ఆ ప్యూరిన్ అయితే అందులోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం పులుసు పోసుకున్న తర్వాత. చింతపండు పులుసు పోసిన తర్వాత ఈ వడియాల్ని వెంటనే వేసుకోకూడదండి. ఈ వడియాలు చాలా స్మూత్గా పేస్ట్లా అయిపోతాయి. అందుకనే మనం కూర దించే ఒక 5 minutes ముందైతే ఈ వడియాలను అయితే వేసుకోవాలి. చెప్పాను కదా, పులుసు పోసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత కొంచెం దగ్గరికి అయిపోయిన తర్వాతే వడియాలు వేసుకోవాలండి. ఇప్పుడు నేను ఒక 10 నిమిషాల తర్వాత కొంచెం బాయిల్ అయిన తర్వాత పులుసు అప్పుడైతే వడియాలు అయితే వేసుకుంటున్నాను. మీరు పులుసు వేసిన వెంటనే వేసుకుంటే కనుక ఆ పులుసు మనకి అంతగా బాగోదు టేస్ట్ అయితే. పులుసు పోసిన వెంటనే వడియాలు వేసుకున్నారంటే వడియాలు ఎక్కువసేపు కుక్ అయిపోయి చితికిపోయే ఛాన్స్ కూడా ఉంటుందండి. పులుసు కొంచెం దగ్గర పడిపోయింది కదా, దగ్గర పడిన తర్వాత కొంచెం ఇలా ఒక చిటికెడు అయితే మెంతిపొడి వేసుకోండి. మెంతిపొడి వేసుకుంటే పులుసు చాలా చాలా బాగుంటుంది. మీ దగ్గర మెంతిపొడి కనుక లేకపోతే కస్తూరి మెంతి వేసుకోండి, చాలా బాగుంటుంది పులుసు అయితే. అలాగే కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారు పులుసులో. మీకు ఇష్టమైతే బెల్లం వేసుకోండి, నేనైతే బెల్లం వేయట్లేదు పులుసులోకి.
మెంతిపొడి చూసారు కదా, చాలా కొంచెం అంటే కొంచెం చిటికెడు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మెంతిపొడి వేసుకోవడం వల్ల ఏ పులుసు అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ చేపల పులుసు చేసుకున్నా కానీ, సొరకాయ పులుసు చేసుకున్నా కానీ, బెండకాయ పులుసు చేసుకున్నా కానీ ఇదే ప్రాసెస్లో అయితే నేను చేసుకుంటానండి. తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం సేపు లిడ్ క్లోజ్ చేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ వేసాం కదా ఆల్రెడీ లాస్ట్లో మనం, కొత్తిమీరను కొంచెం మెంతిపొడి అవన్నీ పులుసుకు చక్కగా పడతాయి. ఇప్పుడు వడియం ఒకటి చూద్దాం మనం ఉడికినాయో లేదో. చూసారు కదా, ఇలా టచ్ చేస్తే చక్కగా వచ్చేస్తుంది కదా. ఇంతకన్నా ఎక్కువగా మనం కుక్ చేసామంటే వడియాలు అయితే చెరిగిపోతాయి. ఈ స్టేజ్లో అయితే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నానండి. ఎంతో టేస్టీ అయిన వడియాల పులుసు అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇలాంటి ఒక బౌల్ తీసుకొని దానిలోకి అయితే నేను సర్వ్ చేసేసుకుంటున్నానండి. మీకు కావాలంటే అల్లం వెల్లిపాయ పేస్ట్, గరం మసాలా అలాంటివి కూడా వేసుకొని అయితే చేసుకోవచ్చు. కానీ మసాలాలు కాకుండా గ్యాస్ ట్రబుల్ అలాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు ఇలా సింపుల్గా చేసుకుంటారని ఈ ప్రాసెస్లో అయితే చూపిస్తున్నాను. కావాలంటే చేపల పులుసు ఎలా ఫ్లేవర్లో చేసుకుంటో అలా కూడా చేసుకోవచ్చు మనం ఈ వడియాల పులుసు అయితే. ఎంతో టేస్టీ అయిన మినప వడియాల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా కుదిరిందో మీకు చెప్పేస్తాను. ఇదిగోండి, నేనైతే కొంచెం అన్నము ఇంకా కర్రీ అయితే వేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా కుదిరిందో మీకైతే చెప్తాను. వేడివేడి అన్నంలోనే సర్వ్ చేసుకోండి. అలా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు వేడి లేకుండా చల్లగా ఉన్న దాంట్లో చేసుకున్నారంటే అసలు టేస్టీగా ఉండదు పులుసు అయితే. చాలా చాలా టేస్టీగా ఉందండి. ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. వడియాల ఫ్లేవర్తో కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. చూసారు కదా, ఎక్కడ కూడా నాకు వడియం అనేది చిరిగిపోకుండా చక్కగా వచ్చింది కర్రీలో అయితే. మీరు ఎక్కువసేపు కుక్ చేసుకున్నారంటే ఈ వడియం అయితే నలిగిపోతుందండి. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. మీకు బెల్లం కావాలంటే వేసుకోండి. బెల్లం ఆప్షనల్. పులుసులో బెల్లం వేసుకుంటే బాగుంటుంది కానీ నేనైతే వేసుకోవట్లేదండి. కొంతమంది ఇష్టంగా తినరు కదా, మా ఇంట్లో అయితే బెల్లం వేస్తే పిల్లలు సరిగ్గా తినరని నేనైతే బెల్లం యాడ్ చేయలేదు. వీడియో మీకు నచ్చిందా? వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.